ఎందుకంటే లేట్ అవుతుంది. దయచేసి సార్ ఈ 3 సంవత్సరాల కాలంలో మా వంతు కృషిగా మా ఆఫీసులో నేను అనుకుంటున్న చాలా కార్యక్రమాలు ఈరోజు గద్వాల జిల్లా కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన లక్ష్మీరెడ్డి గారు, వారి కార్యదర్శి చక్రధర్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర సెక్రటరీ మన ఆర్గనైజ్ సెక్రటరీ గంగారెడ్డి గారు, మరియు ఈరోజు ఎలక్షన్ అధికారి గారు ప్రహ్లాదరావు గారు, వెంకరెడ్డి గారు, మన గోపాలరెడ్డి గారు, ఇక్కడ ఇచ్చేసిన జిల్లా మరియు మండల శాఖ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. మనది భారతదేశంలోనే అతిపెద్ద సంఘం. ఎందుకంటే 33 జిల్లా శాఖలు, 176 మండల శాఖలు, 2,50,000 పైన సభ్యత్వం, 130 సొంత భవనాలు ఉన్న కార్యవర్గం ఏది లేదు. ఏ రాజకీయ పార్టీకి లేవు, ఏ సంఘాలకు కూడా లేవు. తర్వాత ఆల్ ఇండియాలో కూడా మేము ఎప్పుడు బేరీజు వేసినా మన సంఘమే పటిష్టంగా పనిచేస్తుంది. ఇక ముందు కూడా మనం పటిష్టంగా పనిచేద్దాం. ముఖ్యంగా మనం ఈ ప్రభుత్వంతో సాధించుకోవాల్సిన డిమాండ్స్ హెల్త్ కార్డ్, ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మాత్రం చీఫ్ సెక్రటరీ గారు నేను ఏ పరిస్థితుల్లో ఇది త్వరలో ఇస్తా, నా కొడుకు పెళ్లి నుండి లేట్ చేశా అని అన్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని సాధించుకోవడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వం చాలా కాలయాపన చేస్తుంది. ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 1.5 కోటి వరకు వచ్చే ఉంది. అవన్నీ వెంటనే రిలీజ్ చేయాలనేది రెండవ డిమాండ్. మూడవది, భారతదేశంలో ఎక్కడ లేదని డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 5 డిఆర్లు ఆల్రెడీ కావాలి. ఇప్పుడు జనవరి కలిపితే 6వ డిఆర్ కూడా కావాల్సి ఉంది. ఈ డిఆర్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఇది కాకుండా 2023లో పిఆర్సీ కమిషన్ వేసిండ్రు. అది కమిషన్ రిపోర్టు కూడా తయారైంది. దాన్ని వెంటనే రిపోర్టు తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు. 5వది 2,398 వేతనంతో అపాయింట్ అయిన వాళ్ళందరికీ 2 నోటిఫికేషన్ ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అది కూడా వెంటనే రిలీజ్ చేయాలి. సంఘంను గుర్తించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనకు కూడా సభ్యత్వం ఇవ్వాలని, ఇలా మొత్తం ఒక 56 డిమాండ్స్ ఉన్నాయి. మనం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనం కూడా సభ్యులము. దాంట్లో 56 డిమాండ్స్లో ఒక 15 డిమాండ్స్ మాత్రమే ఇప్పుడు సాల్వ్ అయినాయి. ఒక్క 2 డిఆర్లు అతి కష్టంగా 2 సంవత్సరాల్లో ఇచ్చారు. ఇది చాలా ఘోరం. మిగతా డిఆర్లు ఇవ్వటం, ఈహెచ్ఎస్ అమలు చేయడం, పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయడం, పిఆర్సీ అమలు చేయడం, వీటి మీద ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని, లేని ఇదే జనవరిలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా రేపు 10వ తారీఖు నాడు ఈసీలో ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. దానికి మీరంతా కూడా సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం చాలా కాలయాపన చేస్తుంది. ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 1.5 కోటి వరకు వచ్చే ఉంది. అవన్నీ వెంటనే రిలీజ్ చేయాలనేది రెండవ డిమాండ్. మూడవది, భారతదేశంలో ఎక్కడ లేదని డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ 5 డిఆర్లు ఆల్రెడీ కావాలి. ఇప్పుడు జనవరి కలిపితే 6వ డిఆర్ కూడా కావాల్సి ఉంది. ఈ డిఆర్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఇది కాకుండా 2023లో పిఆర్సీ కమిషన్ వేసిండ్రు. అది కమిషన్ రిపోర్టు కూడా తయారైంది. దాన్ని వెంటనే రిపోర్టు తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ 4 ప్రధానమైన డిమాండ్లు. 5వది 2,398 వేతనంతో అపాయింట్ అయిన వాళ్ళందరికీ 2 నోటిఫికేషన్ ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అది కూడా వెంటనే రిలీజ్ చేయాలి. సంఘంను గుర్తించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనకు కూడా సభ్యత్వం ఇవ్వాలని, ఇలా మొత్తం ఒక 56 డిమాండ్స్ ఉన్నాయి. మనం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మనం కూడా సభ్యులము. దాంట్లో 56 డిమాండ్స్లో ఒక 15 డిమాండ్స్ మాత్రమే ఇప్పుడు సాల్వ్ అయినాయి. ఒక్క 2 డిఆర్లు అతి కష్టంగా 2 సంవత్సరాల్లో ఇచ్చారు. ఇది చాలా ఘోరం. మిగతా డిఆర్లు ఇవ్వడం, ఈహెచ్ఎస్ అమలు చేయడం, పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే రిలీజ్ చేయడం, పిఆర్సీ అమలు చేయడం, వీటి మీద ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని, లేని
ఇదే జనవరిలో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా రేపు 10వ తారీఖు నాడు ఈసీలో ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. దానికి మీరంతా కూడా సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గద్వాల జిల్లా శాఖ అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, ఎన్నికల అధికారులు విచ్చేసినటువంటి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గంగారెడ్డి గారు, పబ్లిసిటీ సెక్రటరీ ప్రహ్లాదరావు గారు, నల్గొండ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా, ఇక్కడ చక్రధర్ గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండల శాఖల నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు అందరికి నమస్కారం. మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అన్నిటికంటే పెద్ద సంఘం సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఘాల కంటే కూడా చాలా పెద్ద సంఘం మనది. సోకాలు టీఎన్జిఓస్ కానీ, గజెటెడ్ ఆఫీసర్లు కానీ, పిఆర్టీలు కానీ పెద్ద సంఘాలని చెప్తా ఉంటే వాటిలో ఉన్నటువంటి వారు 75,000 సంఖ్య మించలేదు. మన సంఘంలో 2.5 లక్షల మంది సభ్యులు, మొత్తం 3 లక్షల మంది సభ్యులలో 85% మన సంఘంలోనే కొనసాగుతూ ఉన్నారు. మనం సాధించినటువంటి సమస్యలు కూడా, సంక్షేమాన్ని కూడా చాలా ముఖ్యమైనటువంటి గతంలోనే గత పిఆర్సీ సందర్భంగా 70 సంవత్సరాలకే 15% అడిషనల్ క్వాంటం సంబంధించిన సాధించినటువంటి ఘనత మన సంఘానిదే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసింది. ఫస్ట్ జీతాలు ఇవ్వకపోవడము, అదేవిధంగా ఏరియర్స్ అన్నింటినీ వాయిదాలలో ఇవ్వడం అనేది, అదే రకంగా ఎవరిని కలవనీయకపోవడము, సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేయడము, జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ను రద్దు చేసి దాన్ని కొనసాగించకపోవడం అనేది అది తీవ్ర నిరసనలకు దారితీసి మరి వారి మీద కొంత అసంతృప్తితోటి మనం కొత్త ప్రభుత్వాన్ని గెలిపించడం అనేది వాస్తవం. మనందరం కూడా సహకరించే ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం కారణం ఇంకొకటి కూడా ఉన్నది. వాళ్ళ మేనిఫెస్టోలో ఇవన్నీ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినారు. 5 డిఏలు రాగానే ఇస్తాము, ఈహెచ్ఎస్ కార్డు క్యాష్లెస్ ట్రీట్మెంట్ 1 నెల లోపల అమలు చేస్తామన్నారు, పిఆర్సీ 6 నెలల లోపల అమలు చేస్తామన్నారు, అదేవిధంగా కాంపెన్సేటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఇంకా చాలా చాలా వాళ్ళు మనకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా అమలు లేని విధంగా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటిది రేపు ఆల్రెడీ జనవరి వచ్చింది, కేంద్రం ప్రకటిస్తే 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. గత జూన్ 13వ తేదీ నాడు ఒక డిఏ జీవో ఇచ్చిన మీకు తెలుసు, బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జీవోలు ఎన్నడూ లేని విధంగా 6 నెలల తర్వాత ఇంకొక జీవో ఇస్తామన్నారు. కానీ డిసెంబర్ 13తో 6 నెలలు గడిచిపోయినా ఇప్పటిదాకా డిఏ కూడా అతిగతి లేదు. 1 కాదు 5-6 పెండింగ్ లో ఉన్నాయి. 1 డిఏకే వాళ్ళు మీనవేశాలు లెక్కిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి మరి ఎట్లా ఆశించవచ్చో చెప్పలేము మనము. కాబట్టి తప్పకుండా ఇవన్నీ సాధించుకోవాలంటే ముఖ్యమైనటువంటి 3-4 సమస్యలు, 5 డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఏఎస్ కానీ, అదేవిధంగా సిపిఎస్ రద్దు కానీ, ఇటువంటి అన్ని సాధించుకోవడానికి తప్పకుండా ఈ నెల లోపలనే పెద్ద ఎత్తున ధర్నా, ఇంతకుముందు ధర్నా చేపడితే 6th నవంబర్ నాడు దాన్ని హామీలు ఇచ్చి జేఏసీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ హామీ ఇస్తే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా జనవరిలో రేపు 10th నాడు ఉన్నటువంటి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం లోపల నిర్ణయం తీసుకొని తప్పకుండా ధర్నా నిర్వహించి ఇవన్నింటినీ సాధిస్తామనేటువంటి నమ్మకం మనకున్నది. కాబట్టి మన సంఘమే సాధిస్తుంది. జాయింట్ యాక్షన్ కమిటీతో కూడా అవసరం లేకుండా మనమే చేద్దామనేటువంటి నిర్ణయంతో ఉన్నాం. ధన్యవాదాలు.